మైనారిటీ ఐక్యత మాట్లాడమంటున్నావా ఈరోజు జమ్మికుంట ముస్లిం మైనార్టీల పక్షాన ఈ మీడియా మిత్రులను ఉద్దేశించి గతం లోపల హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి సమ్మక్క సారలమ్మ జాతర లోపల చేసినటువంటి హడావిడి ఒక్కెత్తైతే కరీంనగర్ జిల్లా సిపిగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ బిడ్డను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆ బందోబస్తులో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఎస్ఐ పైన చేయి చేసుకోవడం, ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఖండించడం జరిగింది. అదేవిధంగా వెంటనే తను చేసినటువంటి తప్పును సరిదిద్దుకునేటట్లు ఆయన పత్రికాముఖంగా నేను క్షమాపణ చెప్తా ఉన్నా అని చెప్పి ఏదో దిద్దుబాటు చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేసినా కూడా చట్టపరిధి లోపల ఆ రోజు ఈ అసాంఘిక చర్యకు పాల్పడ్డటువంటి 16 మంది పైన హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత కూడా నేటి వరకు పోలీసు వారు వాళ్ళ పైన ఎలాంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకపోగా దీనికి వత్తాసు పలుకుతున్నట్లుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడుతూ సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి సందర్భం, మరి ప్రధాన పత్రికల లోపల ప్రధానంగా వచ్చినటువంటి వార్తలను ఉద్దేశించి తుర్కోడు అనడం తప్ప ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒకవేళ మేము విచక్షణ కోల్పోకుండా ఆలోచించినట్లయితే ఇక్కడి వరకు వాళ్ళ వ్యాఖ్యల్ని మేము సరే ఏదో ఆయన అనుచిత వ్యాఖ్యగా భావిస్తూ ఉన్నాం. కానీ ఒక అడుగు ముందుకేసి మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీలకు కొన్ని సంక్షేమ పథకాలను ఇచ్చినాము, వాటితోని లబ్ధి పొంది ఈరోజు వాళ్ళు దీన్ని ఇంత హైలైట్ చేయడము, పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడము, దీని ద్వారా ముస్లింలకు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సంక్షేమ పథకాలను మేము తొలగించుతాము అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలికేటువంటి ప్రయత్నం చేసినారో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయన నోటి ద్వారా ఆయననే చెప్పలేక చెప్తున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పకనే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా మేము పత్రికల లోపల సోషల్ మీడియా పరంగా గౌరవ జర్నలిస్టుల ద్వారా చూస్తూ ఉన్నాం. వారి ఇంట్లో ఉన్నటువంటి కుంపటి వెలుగుతూనే ఉంది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి లొల్లిని దాన్ని ఒక సాకుగా తీసుకొని దాని నుంచి ఉన్నటువంటి ప్రెస్టేషన్ను మా ముస్లిం మైనార్టీల పైన చూయించి, అంటే ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చుకపోతూ ఉంది వాళ్ళ కుటుంబాల కలహాల నేపథ్యంలో అని చెప్పి గతం లోపల కల్వకుంట్ల కవిత గారు పార్టీ నుంచి ఏ రకంగానైతే బహిష్కరించబడ్డా ఉన్నారో, అదేవిధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారి తండ్రి గారు కేటీఆర్ని కూడా పార్టీ నుంచి బహిష్కరించుతారు అనేటువంటి దురుద్దేశంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి తను కూడా వెన్నుపోటు పొడవచ్చనే ఆలోచన విధానం కొద్దీ ఈరోజు ముస్లిం మైనార్టీలను బీఆర్ఎస్ పార్టీకి దూరం చేసే ప్రయత్నం, దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మేము ఏదో ఒక పార్టీకి తొత్తులుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా ఉన్నాం, మా ఓటు బ్యాంకు స్వచ్ఛందంగా ఉంది. కానీ ఈ రాజకీయాల లోపల ముస్లిం మైనార్టీలను కించపరిచే విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, భవిష్యత్తులో ఇంకే రాజకీయ పార్టీ మాట్లాడినా సరే ముస్లిం మైనార్టీలు దీన్ని ముక్త కంఠంతో ఖండించడం జరుగుతూ ఉంది. మేమందరం ఏకమై రాబోయే ఎన్నికల లోపల ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలను నిర్దేశించి దీనిపైన ఖచ్చితంగా చర్చ జరిపి దీనిపైన ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తాము. మా ముస్లిం సోదరులందరూ కలిసి మా ఒక ఖాదర్ హలీమా మసీద్ మరి కమిటీ హాల్ దగ్గర నుండి మనం అందరం ఒక కమిటీ తరఫు నుండి ఒక గత 4-5 రోజుల క్రితం పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని తుర్కోడు అని చెప్పడం అనేది దాదాపు ప్రజలందరికీ తెలిసిందే.
ఈ యొక్క వైరల్ తెలంగాణ రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయింది. పాడి కౌశిక్ రెడ్డి గారు, మీరు ఉద్యమంలో ఎక్కడున్నారండి? ఇదే తుర్కోళ్ళు ఎంతోమంది తెలంగాణ ఉద్యమప్పుడు బలిదానం ఇచ్చుకుంటా, ప్రాణాలు ఇచ్చిపెట్టుకుంటా కష్టపడ్డ తుర్కోళ్ళని కూడా అప్పుడు తుర్కోలు అనేది గుర్తుకు రాలే. ఈరోజు తుర్కోడు అని చెప్పి చెప్పడం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పట్టుకొని, ఐపీఎస్ ఆఫీసర్ని పట్టుకొని, ఇది సరైనది కాదు. మీ మాట విధానం, మీ విధానాన్ని మార్చుకోండి. ఇవి రోజు మన ముస్లిం సోదరులందరూ కలిసి ఒక రకంగా మనకి ఎంత మనసు అంత బాధ కొద్దిగా ఉందంటే, మేము భారతీయులం, గంగా జమున తహసీబ్లో ఉంటాం మేమందరం. ఈరోజు కూడా మేమందరం హిందూ ముస్లిం బాయి లాగా మెదిలి ఉంటాం. కానీ నువ్వు ఒక కులాన్ని కింతపరిచి వేరే కులాన్ని దిక్కు నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు. కానీ కౌశిక్ రెడ్డి గారు, ఖబర్దార్, ఇలాంటి తుర్కోలు అనే మాట నీ నోటి నుండి రాకూడదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, మా ముస్లిం సోదరుల తరఫు నుండి పెద్ద మనిషిగా చెప్తున్నాను, ఒక మైనార్టీ నాయకుడిగా చెప్తున్నాను. మీకు ఈ ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో చూస్తారు మీరు. దీన్ని మీ యొక్క పార్టీ, మీ పార్టీ మీరు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నారో మీ పార్టీ సంగతి కూడా చూస్తాం. ఎవరిని చేయాలి, ఏం చేయాలి అని చెప్పి మా పార్టీ నిర్ణయించుకుంటాం, మనం ముస్లిమ్స్ అందరం నిర్ణయించుకుంటాం. కానీ మీరు మీ పార్టీకి అయితే పుట్టగతి లేకుండా చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగనే కేటీఆర్ గారు, మీరు కొన్ని వార్తలలో మీరు ఇస్తున్నారు, వీళ్ళకు అంటే మన ఈ మామూలు జీతాలు, మళ్ళీ షాదీ ముబారక్, ఉన్నత విద్యా పోస్టులు ఈ తుర్కోళ్ళకి ఎలాంటి కేటాయించకూడదు, ఎలాంటి ఇవ్వకూడదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది వాస్తవానికి మీ యొక్క నాన్నని అడగండి. మీరు అమెరికాలో ఉండే అప్పుడు ఇప్పుడు మీ ఉద్యమం అప్పుడు ప్రాణాలు కోలుకున్నాం, డబ్బులు కోలుకున్నాం. ఎంతోమంది ఉద్యమప్పుడు మా తుర్కోళ్ళందరూ బలిదానం ఇచ్చిండ్రు. కానీ ఈరోజు మీరు ఇట్లా హీనంగా మీరు కూడా పేపర్ స్టేట్మెంట్ చూసినాం. మీ యొక్క పద్ధతి కూడా మార్చుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ అనే పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ గతి లేకుండా పోతుంది. ఇదొక మా యొక్క తరఫు నుండి హెచ్చరిక ఇస్తున్నాం, మీకు ఒక డిమాండ్ చేస్తున్నాం. మేము డెఫినెట్గా ఈసారి ఈ ఎలక్షన్లో మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రం అంతా ముస్లింల జవాబు ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని ఈ పార్టీలో మీకు పుట్టగతి ఉండేయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై హింద్.